కూరగాయలు అయిపోయి ఇంట్లో కూరగాయలకి వెళ్దాం అనుకునేసరికి వర్షం పడిపోయింది. వర్షం తగ్గాక వెళ్దాం అని చెప్పేసి ఒక చొక్క టీ తాగినాం అన్నమాట. కొంచెం వర్షం తగ్గాక కిందకి దిగినాం అన్నమాట. వర్షం తగ్గింది, ఇంకా బయలుదేరదాం అని చెప్పేసి బయలుదేరేసాము. చినుకులు పడుతూనే ఉన్నాయి, అయినా కూడా వెళ్ళినాం. ఇంకా బైక్ లో వెనకాల కూర్చొని వెళ్తూ ఉంటే నా కాలు మీద బురదంతా పడిపోయిందబ్బా. ఇంకా నెల్లూరంతా ఫుల్ ట్రాఫిక్ గా ఉండింది ఇవాళ అయితే, అయినా కూడా దూరుకొని వెళ్ళినాము. అక్కడక్కడ వినాయకుడు విగ్రహాలు అయితే పెట్టున్నారు, ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. ఫేస్ కనపడకుండా కర్టన్స్ అనేది వేసేస్తున్నారు. పలానా టైం అనేది ఉంటుంది కదా ముహూర్తం, ఆ టైంకి తీస్తారేమో మేబీ. ఇంకా రోడ్ సైడ్ అంతా చిన్న చిన్న బొమ్మలు పెట్టుకొని, అలాగే అరటి గెలలు, చెరుకు గెలలు, అలాగే ఏలక్కాయలు ఉంటాయి కదా పెద్దవి వినాయకుడికి పెట్టారు, అవి పెట్టుకో ఉన్నారు. అలాగే కలువ పూలు అవన్నీ పెట్టుకో ఉన్నారు. వర్షం పడుతూ ఉంది, ఒక పక్క వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. పాపం ఏంటో గొడుగు కూడా పెట్టుకోవట్లేదు వాళ్ళు. ఇంకా నేనైతే ఫైనల్ గా మార్కెట్ లోకి అయితే వెళ్ళినానన్నమాట. ఇదిగోండి మార్కెట్ లో ఇంకా వర్షం వస్తే ఎలా ఉంటుందో మీకైతే తెలుసు కదా. ఇది చూడండి ఇంత గలీజ్గా ఉంది, కానీ తప్పదు మార్కెట్ కి వెళ్ళాలి, ఇంట్లో కూరగాయలు అయిపోయాయి. నేనైతే త్వరగా వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాను అన్నమాట. మా పక్కింటి ఆవిడ ప్రసాదాలు అయితే తెచ్చేసింది అన్నమాట. వినాయకుడికి పూజ చేసేసి మా వరకు సపరేట్ గా తీసి పక్కన పెట్టేసేసింది. కూర, గుగ్గుళ్ళు, కుడుములు, అలాగే పప్పు సుకీలు తెచ్చింది, బాగున్నాయి. నేను మా పాప బుజ్జి గన్నపయ్య శరణం గణేశ శరణాలయ్య అని డాన్స్ చేసుకుంటా. లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్. బై బాయ్.